హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు రాజు. మీరు చూస్తున్నారు స్టోరీ వైజర్ యూట్యూబ్ ఛానల్. రచయితలు ఎటువంటి అభ్యంతరం పెట్టనటువంటి స్టోరీలు చదువుతున్నాను. ఒకవేళ ఈ కథ ఏ రచయితకైనా ఇబ్బంది ఉంటే ఒక చిన్న మెసేజ్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్తే కథ పేరు 'మాయాబంధం'. ఒక సస్పెన్స్ లవ్ స్టోరీ. కథలోకి వెళ్తే సమయం రాత్రి 10 గంటలు. హైదరాబాద్ నగరం వర్షపు చినుకులతో ప్రశాంతంగా ఉంది. విజయ్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తన ఆఫీస్ క్యాబిన్‌లో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. అతని ముందు స్క్రీన్ మీద ఏదో కోడింగ్ ఉన్నా అతని మనసంతా పాత జ్ఞాపకాల చుట్టూ తిరుగుతుంది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే రోజు విజయ్ తన మొదటి ప్రేమను అంజలిని కోల్పోయాడు. అది ప్రమాదమా? లేక అంతకు మించి ఇంకేదైనా ఉందా? ఈ ప్రశ్న అతన్ని ఏళ్ల తరబడి వెంటాడుతూనే ఉంది. సడన్‌గా ఫోన్ మోగింది. అది తెలియని నెంబర్ నుండి. సందేహిస్తూనే కాల్ లిఫ్ట్ చేశాడు మన విజయ్. లిఫ్ట్ చేసి "హలో! విజయ్ మాట్లాడుతున్నాను" అన్నాడు. దానికి అవతల నుంచి ఒక మృదువైన కానీ చాలా సుపరిచితమైన స్త్రీ స్వరం వినిపించింది. "విజయ్, నేను అక్షరను. నిన్ను కలవాలి ఇప్పుడే" అని. ఆ స్వరం వినగానే విజయ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆ స్వరం అచ్చం అంజలి స్వరంలానే ఉంది. అక్షర నగరంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్. విజయ్‌కి ఆమెతో పాత పరిచయాలు లేవు. విజయ్ మాట్లాడుతూ "అక్షర గారు, ఇప్పుడా? ఎందుకని?" అని అడిగాడు. దానికి అక్షర మాట్లాడుతూ "ప్రశ్నల తరువాత నీకు అంజలి గురించి నిజం తెలుసుకోవాలని ఉందా? తెలుసుకోవాలనుకుంటే నేను పంపే లొకేషన్‌కి వెంటనే రా. అది కూడా ఒంటరిగా" అని చెప్పింది. ఒక్కసారిగా విజయ్‌కి ఒళ్ళు జలదరించింది. ఇది ఎవరో చేసిన ప్రైవేట్ జోక్ అనుకుందామంటే ఆ స్వరం అతన్ని వెంటనే వెళ్ళమని గట్టిగా ప్రేరేపిస్తుంది. గుండెల్లో ఆందోళన, ఉత్సాహం కలగలిసి అతను తన బైక్ తీసుకుని బయలుదేరాడు. విజయ్ చేరుకున్న లొకేషన్ నగరం చివర్లో ఉన్నటువంటి పాత శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి లైబ్రరీ. అక్కడ చిరుచీకటి తప్ప ఎవ్వరూ లేరు. అతను అక్షర కోసం చూస్తుండగా లైబ్రరీ లోపల నుంచి మెల్లగా నవ్వుతున్న శబ్దం వినిపించింది. "భయపడ్డావా విజయ్" అని మరొక స్వరం వినిపించింది. అక్షర లోపల ఒక పాత కుర్చీలో కూర్చుని ఉంది. ఆమె ముఖం మెరుస్తున్న దీపం వెలుగులో సగం కనబడుతూ సగం చీకటిలో ఉంది. ఆమె రూపం, మాట్లాడే తీరు అన్నీ అంజలిని గుర్తు చేస్తున్నాయి. "నువ్వు నువ్వు ఎవరు? నీకెలా తెలుసు అంజలి గురించి? నువ్వు నన్నెందుకు పిలిచావు?" అని విజయ్ గట్టిగా అడిగాడు అక్షరని. అక్షర లేచి నిలబడింది. "విజయ్, కూర్చో. నేను నీకు ఒక కథ చెప్పాలి. ఒక రహస్యం దాగి ఉన్న కథ" అని చెప్పింది. వారు పాత పుస్తకాల మధ్య కూర్చున్నారు. అక్షర నిదానంగా చెప్పడం మొదలుపెట్టింది. "నేను, అంజలి ఇద్దరూ చిన్నప్పుడు ప్రాణ స్నేహితులం. కానీ ఒక సంఘటన తర్వాత మేం విడిపోయాం. కొన్నేళ్లకి అంజలి జీవితంలో నువ్వొచ్చావు. ఆమె చాలా సంతోషంగా ఉండేది. కానీ ఆ రోజు, ప్రమాదం జరిగిన రోజు, అది అనుకోకుండా జరిగింది కాదు. ఎవరో కావాలనే చేశారు" అని చెప్పింది. విజయ్ ముఖం పాలిపోయింది. "ఎవరు? ఎందుకు?" అంటూ గట్టిగా నిలదీశాడు. దానికి అక్షర మాట్లాడుతూ "నాకు తెలీదు, కానీ ప్రమాదం జరిగిన కొన్ని గంటల ముందు అంజలి నాకు ఒక సీక్రెట్ బాక్స్ పంపింది. అది నా దగ్గరే ఉంది. ఆ బాక్స్‌లో నీ కోసం ఒక లెటర్, ఒక కీ ఉంది. ఆ లెటర్, ఆ కీని నువ్వు ఉపయోగించి ఒక రహస్యాన్ని నువ్వు ఛేదించాలి. ఆ రహస్యం అంజలి మరణానికి సంబంధించింది" అని చెప్పడమే కాదు, ఒక పాత చెక్క పెట్టెను విజయ్‌కి ఇచ్చింది. ఆ పెట్టెలో ఒక చిరిగిన లేఖ, ఒక వింత ఆకారంలో ఉన్నటువంటి ఇత్తడి తాళం ఒకటి ఉన్నాయి. విజయ్ ఆ పెట్టె తీసుకుని అందులో లేఖ చదివాడు. అది అచ్చు అంజలి చేతిరాతే. ఆ లెటర్‌లో ఏముందంటే, "ప్రియమైన విజయ్, నువ్వు ఈ ఉత్తరం చదివే సమయానికి నేను నీ దగ్గర ఉండకపోవచ్చు. నన్ను క్షమించు. నా మరణం వెనుక ఒక నిజం దాగి ఉంది. భయంకరమైన నిజం. నా జీవితానికి ముప్పు ఉందని నాకు తెలుసు. నిన్ను నమ్ముతున్నాను. ఈ కీ నీకు దారి చూపిస్తుంది.
దయచేసి ఆ నిజమేంటో తెలుసుకో. అంతవరకు ఎవ్వరిని నమ్మొద్దు. నన్ను కూడా. నీ అంజలి అని ఆ లెటర్‌లో రాసి ఉంది. ఈ లెటర్ అంతా చదివిన విజయ్‌కి ఒక్కసారిగా షాకయ్యాడు. ఎందుకంటే లేఖ చివర్లో నన్ను కూడా నమ్మొద్దు అనే వాక్యం విజయ్‌ని తీవ్రంగా కలిచివేసింది. ఏంటిది? అంజలి ఎవరి గురించి రాసింది? అని విజయ్ గట్టిగా అడిగాడు అక్షరను. అక్షర జవాబివ్వలేదు. కానీ ఆమె కళ్ళల్లో ఏదో భయం, వేదన కనిపించాయి మన విజయ్‌కి. తర్వాత కాసేపటికి, "నేను నీకు సహాయం చేస్తాను విజయ్. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రహస్యం వెనక ఒక ప్రమాదకరమైనటువంటి శక్తి ఉంది" అని చెప్పింది. ఆ రాత్రి విజయ్ మనసులో ప్రేమ, సస్పెన్స్, భయం అన్నీ కలిసిపోయాయి. మరుసటి రోజు ఉదయం విజయ్ తన ఆఫీస్‌కి సెలవు పెట్టాడు. అంజలి లేఖలో ఉన్న ఆ కీని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. అది ఏదో పాతకాలం నాటి డిజైన్. విజయ్ అక్షరను మళ్ళీ కలిశాడు. ఈసారి ఒక పాత కాఫీ షాప్‌లో. "అక్షర, ఈ కీ ఎక్కడ ఉపయోగించాలో మనకి ఎలా తెలుస్తుంది?" అని అడిగాడు. దానికి అక్షర మాట్లాడుతూ, "అంజలి గురించి నాకు బాగా తెలుసు. ఆమెకు పాతకాలం వస్తువులంటే చాలా ఇష్టం. నాకు ఒక అనుమానం ఉంది. ఆమె చనిపోయే ముందు ఒక పాత గడియారాన్ని కొనుగోలు చేసింది. అది హైదరాబాదులో ఒక యాంటిక్ షాప్‌లో ఉందట" అని చెప్పింది. వారిద్దరూ కలిసి ఆ యాంటిక్ షాప్‌కి వెళ్లారు. అది నగరంలో ఒక మారుమూల వీధిలో ఉంది. షాప్‌లో ఒక పాత గోడ గడియారం కనిపించింది. దానిపై అంజలి మొదటి అక్షరం 'ఏ' అని చెక్కబడి ఉంది. విజయ్ ఆ గడియారాన్ని కొన్నాడు. ఆ గోడ గడియారాన్ని ఇంటికి తీసుకొచ్చి పరిశీలించారు. కీ పెట్టడానికి ఎలాంటి తాళం చెవి కూడా కనిపించలేదక్కడ. నిరాశ చెందుతుండగా అక్షర గడియారం వెనక భాగాన్ని గమనించింది. అక్కడ చిన్నపాటి గీతలాంటి రంధ్రం కనిపించింది. విజయ్ ఆ కీని జాగ్రత్తగా ఈ రంధ్రంలో పెట్టి తిప్పగానే గడియారం ముఖద్వారం విడిపోయి ఒక చిన్న పత్రం బయటపడింది. అది కూడా అంజలి రాసిందే. ఆ లెటర్‌లో విజయ్, "కీ మొదటి మలుపు పూర్తయింది. రెండో మలుపు కోసం నువ్వు వెతకాల్సింది మన మొదటి కలయిక సాక్షి" అని రాసి ఉంది. మొదటి కలయిక సాక్షి ఏంటబ్బా అని విజయ్ అయోమయంగా ఆలోచిస్తున్నాడు. దానికి అక్షర, "మీరు మొట్టమొదట ఎక్కడ కలిశారు?" అని అడిగింది. విజయ్ చిరునవ్వు నవ్వుతూ, "ఆర్ట్ గ్యాలరీలో. ఆమె అక్కడ ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది" అని చెప్పాడు. వారు వెంటనే ఆ ఆర్ట్ గ్యాలరీకి వెళ్లారు. అదొక పాత భవనం. లోపల వెళ్ళగానే అంజలి గీసిన ఒక పెద్ద పెయింటింగ్ కనిపించింది. ఆ పెయింటింగ్ మధ్యలో ఒక చెట్టు బొమ్మ కింద చిన్న ఏవి అని రాసి కూడా ఉంది. అక్షర ఆ పెయింట్ వెనక భాగాన్ని పరిశీలించింది. "విజయ్, ఇక్కడ ఏదో వెనక లోపలికి పోయినట్లు ఉంది, సరిగ్గా చూడు" అని చూపించింది. మొత్తానికి విజయ్ కష్టపడి ఆ పెయింటింగ్‌ని తీసి చూడగా గోడలో ఒక చిన్న ఖాళీ స్థలం ఉంది. అందులో ఒక చిన్న డైరీ కూడా కనిపించింది. అది కూడా అంజలి డైరీ. డైరీలో అంజలి, విజయ్ ప్రేమల గురించి రాసి ఉంది. వారి ఆనందకరమైన క్షణాలు కూడా ఉన్నాయి. కానీ చివరి పేజీలో మాత్రం సస్పెన్స్, భయం అలుముకున్నాయి. డైరీ పేజీలో అక్టోబర్ 20వ తారీఖున, "నాకు భయం వేస్తుంది. ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు. వారు నా డ్రీమ్ ప్రాజెక్ట్ సంబంధించి ఒక ముఖ్యమైన డేటా కోసం ఎదురుచూస్తున్నారు. నేను దానిని ఎవ్వరికీ దొరకకుండా జాగ్రత్తగా దాచాను" అని వ్రాసి ఉంది. అదేవిధంగా డైరీ పేజీ నవంబర్ 10వ తారీఖు, అంటే ప్రమాదానికి 3 రోజుల ముందు వారికి విషయం తెలిసిపోయింది. సందీప్ ఆఫీసులో నాపై ఒత్తిడి పెంచుతున్నాడు. నేను అతన్ని నమ్మలేకపోతున్నాను. అతను కేవలం ఒక ఉద్యోగిలా లేడు. నాకు తెలుసు నేను సరైన దారిలోనే ఉన్నాను. నేను ఎవ్వరికీ లొంగను అని వ్రాసి ఉంది. సందీప్ ఈ పేరు వినగానే విజయ్‌కి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. సందీప్ అంజలితో పాటు అదే సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాడు. అతను అంజలిని రహస్యంగా ప్రేమించేవాడు. సందీప్ అంజలి కంపెనీలో ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. కానీ కొంచెం విచిత్రంగా ప్రవర్తించేవాడు అని విజయ్ కూడా చెప్పాడు. అక్షర ఆలోచనలో పడింది. ఆ ముఖ్యమైన డేటా ఏమిటి? దానికి అంజలి మరణానికి సంబంధం ఉందేమో. మనం అర్జెంటుగా సందీప్‌ని కలవాలి అని అక్షర చెప్పింది. వారు ఇద్దరూ సందీప్
ఆఫీస్ అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్లారు. అక్కడ కొత్త ఫర్నిచర్, ఖరీదైన గది. సందీప్ చాలా హుందాగా కనిపించాడు. విజయ్‌ని చూసిన సందీప్, "విజయ్, చాలా కాలమైంది. ఇక్కడికెందుకొచ్చారు?" అని అడిగాడు. అతని కళ్ళల్లో ఎలాంటి భావం లేదు. దానికి అంజలి ఆమె మరణం గురించి తెలుసుకోవడానికి అంటూ విజయ్ సూటిగానే అడిగాడు సందీప్‌ని. సందీప్ నవ్వుతూ, "విజయ్, అది ఒక ప్రమాదం. అంతకంటే ఏమీ లేదు. నాకు తెలుసు నువ్వింకా బాధపడుతున్నావని. కానీ దాన్ని మర్చిపో" అని అన్నాడు. దానికి అక్షర మాట్లాడుతూ, "ఆమె తన మరణానికి ముందు ఒక ముఖ్యమైన డేటా గురించి డైరీలో రాసింది. దాని గురించి నీకు తెలుసా?" అని అడిగింది. సందీప్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతని పెదాలు కొద్దిగా వణికాయి. "నాకు తెలీదు. అలాంటిదేమీ లేదు. మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నారు" అని తప్పించుకోబోయాడు. "అబద్ధం చెప్పకు సందీప్. అంజలి నిన్ను నమ్మలేకపోయింది. నువ్వు ఏదో దాస్తున్నావు" అంటూ కోపంగా అడిగాడు విజయ్. దానికి సందీప్ వెనక్కి వెళ్ళి టేబుల్‌పై ఉన్న ఒక వస్తువుని తీసుకున్నాడు. అది అచ్చం పాత గడియారంలో దొరికిన కీ లాంటిదే. కానీ కొంచెం చిన్నది. "మీరు ఇక్కడికి రావడం నాకు తెలుసు విజయ్. ఆ రహస్యం కోసం నేను కూడా వెతుకుతున్నాను. ఆ డేటా నాదే. నాకు కావాలి. అది కోట్ల విలువైంది" అని సందీప్ చెప్పాడు. చెప్పడమే కాదు, సందీప్ వెంటనే వాళ్ళను ఆఫీస్ నుంచి బయటకి గంటేశాడు. విజయ్, అక్షర నిరాశతో బయటకొచ్చేశారు. చూసారా, సందీప్‌కి ఖచ్చితంగా ఆ డేటా గురించి తెలుసు. ఆ రెండో కీ కూడా అతని దగ్గరే ఉంది అని అక్షర మాట్లాడింది. డేటా అంటే ఏమిటి? దానికి అంజలికి సంబంధం ఏమిటి? అని విజయ్ ఆలోచిస్తున్నాడు. అంజలి ఒక ఆర్కిటెక్ట్. కానీ ఆమె కోడింగ్ కూడా నేర్చుకునేది. ఆమె తన పెయింటింగ్స్‌లో ఒక సీక్రెట్ కోడ్ దాచింది. ఆ కోడ్‌ను ఛేదిస్తే ఆ డేటా ఎక్కడుందో తెలుస్తుంది అని అక్షర చెప్పింది. దానికి విజయ్, "ఇదంతా నీకెలా తెలుసు?" అని అనుమానంగా అడిగాడు. అక్షర కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. "విజయ్, ఆ రోజు అంజలి ప్రమాదం జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నేను దాక్కున్నాను. ఆమెను కాపాడలేకపోయాను. ఆమె ప్రాజెక్ట్ ఒక రకంగా నా ప్రాజెక్టే. మేం చిన్నప్పుడు ఆ డేటాను తయారు చేశాం. అది నగర నిర్మాణానికి సంబంధించి ఒక కొత్త సురక్షితమైన టెక్నాలజీ" అని చెప్పింది. అక్షర మాటల్లో నిజాయితీ విజయ్‌ని కదిలించింది. అతను ఆమె చెయ్యి పట్టుకుని, "క్షమించు అక్షర. దాన్ని కనిపెట్టడానికి నాకు సహాయం చెయ్యి" అని అన్నాడు. వారు వెంటనే అంజలి పెయింటింగ్ క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టారు. అక్షర ఆర్కిటెక్చర్ గురించి, కోడింగ్ గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆమెకు కోడ్ అర్థమైంది. "విజయ్, కోడ్ చెప్తుంది ఆ డేటా దాచిపెట్టిన స్థానం ప్రేమ చిహ్నం" అని చెప్పింది. "ప్రేమ చిహ్నమా?" అంటూ విజయ్ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. అకస్మాత్తుగా అతనికి ఒక విషయం గుర్తొచ్చింది. 10 ఏళ్ల క్రితం వారి ప్రేమకు గుర్తుగా అతను అంజలికి ఇచ్చిన వెండి పట్టీ గుర్తొచ్చింది. ఆ పట్టీ అంజలి ఎప్పుడూ తీసేది కాదు. ప్రమాదం జరిగిన తర్వాత అది దొరకలేదు. "నాకు తెలుసు ఆ పట్టీ అంజలికి నేనిచ్చిన పట్టీ" అని గుర్తు చేసుకొని వారు వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు. అదొక పాత రైల్వే క్రాసింగ్. అక్కడ పట్టీ ఎక్కడా కనిపించలేదు. కానీ అక్షర రైల్వే ట్రాక్ పక్కనున్న ఒక విద్యుత్ స్తంభాన్ని గమనించింది. దానిపై ఒక చిన్నపాటి గీత కూడా ఉంది. విజయ్ ఆ గీతను పరిశీలించగా అది చిన్నపాటి పెట్టీ లాంటిది. లోపల అతనికి పరిచయం ఉన్న వెండి పట్టీ కనిపించింది. విజయ్ ఆ పట్టీని జాగ్రత్తగా బయటకు తీశాడు. పట్టీ మధ్యలో ఒక చిన్న ఖాళీ స్థలం ఉంది. సందీప్ దగ్గర ఉన్న రెండోకి ఖచ్చితంగా దీనికి సరిపోతుంది అని ఆ పట్టీ చూసిన అక్షర చెప్పింది. అయితే వీళ్ళను ఫాలో అవుతున్న సందీప్ వెంటనే అక్కడికి వస్తాడు. విజయ్ అక్షరను చూస్తాడు. "మీరు ఇక్కడికొస్తారని నాకు తెలుసు. ఆ పట్టీ కోసమే కదా. దాన్ని నాకు ఇవ్వు విజయ్" అంటూ సందీప్ గట్టిగా అరిచాడు. అతని కళ్ళల్లో దురాశ స్పష్టంగా కనిపించింది. "ఈ డేటా నీకెందుకు సందీప్? దాన్ని నువ్వేం చేస్తావు?" అని అక్షర అడిగింది. "దాన్ని అమ్మేస్తాను. ఆ టెక్నాలజీని పెద్ద కంపెనీలకు అమ్మి నేను కోటీశ్వరుడినవుతాను. అంజలి నాకు దాన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అందుకే ఆమెను తొలగించాను" అంటూ సందీప్ నిజం ఒప్పుకున్నాడు. దాంతో విజయ్ గుండె పగిలిపోయింది. అతని మొదటి ప్రేమ కేవలం డబ్బు కోసం చంపబడింది. ఆ బాధతో అతను పట్టీని గట్టిగా పట్టుకున్నాడు. దానికి సందీప్,
విజయ్ ఆ పట్టి నాకివ్వు అంటూ విజయ్ మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. వారిద్దరి మధ్య భయంకరమైన పోరాటం మొదలైంది. ఆ పోరాటంలో సందీప్ జేబులో ఉన్న ఆ చిన్న కీ కింద పడిపోయింది. అక్షర వెంటనే దాన్ని తీసుకుని పట్టీలో ఉన్న ఖాళీ స్థలంలో పెట్టింది. క్లిక్ అని ఆ పట్టీ ఓపెన్ అయింది. లోపల ఒక చిన్న మైక్రోచిప్ కనిపించింది. అదే అంజలి దాచిన రహస్య డేటా. సందీప్ కోపంతో విజృంభించి విజయ్ని తోసేశాడు. అతని చిప్ కోసం పరిగెత్తాడు. అక్షర చిప్ పట్టుకుని తను కూడా ముందుకు పరిగెడుతూ ఉంది. పరిగెడుతూ సందీప్ ఇది నీకు దొరకదు అంటూ ఇంకా వేగంగా పరిగెట్టడం మొదలుపెట్టింది. సందీప్ అక్షరను తోసేయడానికి ప్రయత్నించగా రైలు ట్రాక్పై ఉన్న వేగంగా వస్తున్నటువంటి రైలు శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి విజయ్ తేరుకుని అక్షరను రైలు ట్రాక్ వైపు నుంచి లాగడానికి ప్రయత్నించాడు. కానీ సందీప్ తన అదుపు కోల్పోయి రైలు ట్రాక్ మీదే పడిపోయాడు. రైలు వేగంగా వచ్చి సందీప్ని ఢీ కొట్టింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఆ దృశ్యం చూసిన విజయ్, అక్షర ఇద్దరు కూడా షాక్లో ఉండిపోయారు. కొన్ని వారాల తర్వాత సందీప్ మరణం, అంజలి మరణానికి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. ఆ డేటాను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. విజయ్, అక్షర కలిసి అంజలి జ్ఞాపకార్థంగా ఒక చిన్న ఫౌండేషన్ ప్రారంభించారు. ఒక సాయంత్రం వారిద్దరూ కలుసుకున్నారు. విజయ్, అంతా అయిపోయింది. నీకు న్యాయం జరిగింది కదా అంది అక్షర. అవును అక్షర, నీ వల్లే ఇదంతా సాధ్యమైంది. నువ్వు లేకపోతే ఈ నిజం ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు అని విజయ్ చెప్పాడు. అక్షర కళ్ళల్లో ప్రేమ తొంగి చూసింది. అంజలిని ఎప్పటికీ ప్రేమించినందుకు ధన్యవాదాలు. ఆ ప్రేమే నన్ను ఈ దారిలోకి లాగింది అని అక్షర చేతిని పట్టుకున్నాడు. ఆ చేతి స్పర్శలో అంజలి జ్ఞాపకం, అక్షర కొత్త ప్రేమ అనుభూతి కలిశాయి. నువ్వు నా జీవితంలోకి వచ్చావు. అంజలి లేని లోటును పూర్తిగా కాకపోయినా నువ్వు నా జీవితంలో ఒక కొత్త అర్థాన్ని ఇచ్చావు. నువ్వు నా కోసం ప్రాణం పణంగా పెట్టావు. అంజలి పంపిన మాయాబంధమే ఇది అని అన్నాడు. అక్షర మెల్లగా నవ్వి విజయ్ భుజంపై వాలింది. వారిద్దరూ కలిసి పాత జ్ఞాపకాలు, కొత్త ఆశలతో నిండిన భవిష్యత్తు వైపు చూశారు. వారి ప్రేమ కథ విషాదంతో మొదలై ఒక ప్రమాదకరమైన సస్పెన్స్ ఛేదించి కొత్త జీవితాన్ని అందించింది. అంజలి ఇచ్చిన ఆ కీ కేవలం ఒక రహస్యాన్ని మాత్రమే కాదు, విజయ్కి ఒక కొత్త జీవితాన్ని కూడా తెరిచింది. ఇక్కడితో ఈ కథ సమాప్తం. ఈ కథ మొత్తం విన్న మీకు ఈ కథ ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని కథలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.